హాయ్ ఎవ్రీవన్, ఈరోజు రెసిపీ గుత్తి వంకాయ మసాలా కర్రీ. దీనికోసం ఫస్ట్ వంకాయల్ని 4 పార్ట్స్గా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని వంకాయల్ని 90% వేయించి పక్కన ఉంచండి. చిన్న లెమన్ సైజ్ చింతపండు నానబెట్టుకోవాలి. ఒక ప్యాన్లో వేరుశెనగ గుళ్ళు డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీనిలో ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి నువ్వులు కూడా వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని పక్కనుంచండి. ఇప్పుడు మిక్సీ జార్లో రోస్ట్ చేసిన మసాలాలు, సరిపడా సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. దీనిలోకి ఒక ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, కొంచెం వాటర్ పోసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేయించిన వంకాయలో స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ను వేసుకుని ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి చింతపండు రసము, కొంచెం వాటర్ వేసుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో స్టఫ్ చేసుకున్న వంకాయలు వేసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.